దేవతల రాజైన ఇంద్రుడి శరీరం నిండా 1000 కళ్ళు ఎందుకుంటాయో మీకు తెలుసా? బ్రహ్మగారి చేత సృష్టించబడిన అహల్య అపురూప సౌందర్యవతి. ఆమెను గౌతమ మహర్షి వివాహం చేసుకున్నారు. దేవతల రాజైన ఇంద్రుడు అహల్య సౌందర్యానికి మోహితుడై ఆమెను పొందాలనుకున్నాడు. ఒకరోజు గౌతమ మహర్షి నదీ స్నానానికి వెళ్లే సమయం కోసం వేచి చూశాడు. తెల్లవారుజాము కాకముందే ఇంద్రుడు కోడి రూపంలో కూసి గౌతముడిని ఉదయం అయిందని నమ్మించి ఆశ్రమం నుంచి బయటికి పంపాడు. అలా గౌతముడు వెళ్ళగానే ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమంలోకి ప్రవేశించి అహల్యతో సంగమించాడు. నది వద్దకు వెళ్లిన గౌతమ మహర్షి దివ్య జ్ఞానంతో ఏదో అపశృతి జరిగిందనే భావనతో తిరిగి ఆశ్రమానికి వచ్చాడు. తన భార్యను మోసగించినందుకు అక్కడ తన రూపంలో ఉన్న ఇంద్రుడిని చూసి కోపంతో అగ్నిలా ఎగిసిపోయాడు. నీ శరీరం అంతా 1000 యోనులతో నిండిపోవాలి అని ఇంద్రుడిని శపించాడు. ఆ శాపం వల్ల ఇంద్రుడు లోకంలో అపకీర్తి పొందాడు. తన శరీరం అంతా యోనితో నిండిపోవడంతో ఇంద్రుడు బాధపడి గౌతమ మహర్షిని క్షమించమని వేడుకొన్నాడు. అప్పుడు దేవతలు కూడా గౌతమ మహర్షి శాపాన్ని ఉపసంహరించుకోవాలని అభ్యర్థించారు. దేవతల విన్నపాన్ని మన్నించిన గౌతముడు ఇంద్రుడి శరీరంపై ఉన్న 1000 యోనులను కళ్ళుగా మారుస్తానని శాపాన్ని మార్చాడు. ఆ క్షణం నుండి ఇంద్రుడు సహస్రాక్షుడు అనగా 1000 కళ్ళ రాజు, జగద్రక్షక శక్తిగా నిలిచాడు.